నమస్కారం. ఎన్ఐ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేపు మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ. పునర్నిర్మించిన గద్దెల ప్రారంభోత్సవం చేయనున్న సీఎం రేవంత్. లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ అప్డేట్. విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు. సీఎం తుగ్లక్ల నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్. తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం. పరిష్కారానికి కేంద్రం కమిటీ ఏర్పాటు. సంక్రాంతి వేళ తిరుమల కిట్కిట. సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రేపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. త్వరలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారు. గద్దెల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం ములుగులోని హరిత హోటల్లో ముఖ్యమంత్రి, మంత్రుల బృందం కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం పునర్నిర్మించిన గద్దెల ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు 2 రోజుల పాటు మేడారంలోనే బస చేరున్నారు. సుమారు 300 మంది అధికారుల కోసం వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగు, గోవిందరావుపేట, పస్రా, లక్కవరం మరియు రామప్ప ప్రాంతాల్లోని ప్రభుత్వ వసతి గృహాలతో పాటు ప్రైవేట్ హోటళ్లను అధికారులు ఇప్పటికే బుక్ చేశారు. ముఖ్యమంత్రి పూర్తి మంత్రివర్గం 2 రోజులు ఇక్కడే ఉండడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1500 మంది పోలీసులతో భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ములుగు జిల్లా యంత్రాంగం ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. వచ్చి ఫ్రెష్ పోవాలి, వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త వెళ్ళిపోవాలి, వచ్చి ఫ్రెష్ పోవాలి, వెళ్ళిపోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ కోసం 6,000 7,000 ఎక్స్పెక్టెడ్ అంటే దీంట్లో మినిస్టర్లు ఉంటారు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మళ్ళా ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా తాజాగా విజయసాయిరెడ్డి నోటీసులు అందడం చర్చనీయాంశమైంది. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి ఆ డబ్బును హవాలా మార్గంలో ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు తరలించినట్లు అభియోగాలున్న నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ విచారణను మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచితంగా తుగ్లక్కల నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కోసం చేపట్టిన శాంతిర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్గా నామకరణం చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ టీజీగా మార్చిందన్నారు. దాంతో ఎవరి జీవితాలు మారాయో ఎవరికి ఆనందం కలిగిందో తెలియదని అన్నారు. తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రక నగరం సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయన పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా నిర్వహించి తలపెట్టిన శాంతి ర్యాలీని ప్రభుత్వం అప్రజాస్వామికంగా అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చారిత్రక జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సికింద్రాబాద్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది, మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని, తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని, వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం, నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో జనవరి 26 కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి, ప్రజల దగ్గరికి పాలన పోవాలి. ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండల కేంద్రాలు, అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిళ్ళు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. గతంలో 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్కి, ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. అంటే ఇవన్నీ చేసుకున్నాం, కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్కు సంబంధించిన పుర ప్రముఖులు, సికింద్రాబాద్కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగులు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఏం చెప్పాము? ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి, మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పలువురు నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదని ప్రశ్నించారు. ర్యాలీ చేస్తామని 5 రోజుల కిందట మేము అనుమతి కోరితే రాత్రి 10:40 పోలీసులు రిజెక్ట్ చేశారని తెలిపారు. ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే మేము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్ళం కదా అని వెల్లడించారు. అనుమతి లేని సెక్రటరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయొచ్చు, రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్లే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేస్తారని ఫైర్ అయ్యారు. మేము ర్యాలీకి పిలుపునిస్తే కర్ఫ్యూ మాదిరి వేలాది మంది పోలీసులను పెట్టి అందరినీ అరెస్టులు చేస్తున్నారని ఎమ్మెల్యే తలసాని మండిపడ్డారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మీరు రాత్రి 10:40
మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు, మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి తలపెట్టిన శాంతి ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేయడంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ నినాదంతో బీఆర్ఎస్ నేడు భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ల వద్ద ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ర్యాలీలో పాల్గొనేందుకు నల్ల బ్యాడ్జీలతో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్లోకి వెళ్లిన పోలీసులు అక్కడున్న పార్టీ శ్రేణులను పోలీసు వ్యాన్లలో తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీ నేపథ్యంలో పోలీసులు సికింద్రాబాద్ వైపు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను విచారించి పంపుతున్నారు. అరెస్ట్ అయిన వారిని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. అలా రండి మీరు అక్కడ పికప్ చేసుకుంటే లైట్ అంటే ఒక ఇద్దరు పంపిస్తారు. సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్న ప్రయాణికులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. 65 జాతీయ రహదారి NH-65పై విస్తరణ పనులు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు నల్గొండ జిల్లా పోలీసులు పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ముఖ్యంగా చిట్యాల, పెదకాపర్తి, కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చిట్యాల, పెదకాపర్తి సమీపంలో రహదారి పనులు జరుగుతుండటంతో అక్కడ వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందస్తు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలను ఉపయోగిస్తున్నారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హైవేపై అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దశాబ్ద కాలం దాటినా ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇంతవరకు పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు జరగకపోవడంతో వివాదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, తెలంగాణనే అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించిందని ఏపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారులు స్థాయిలో కేంద్రంతో ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అయినా సమస్య కొలిక్కొచ్చింది లేదు. అందుకే కేంద్రం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి పంచాయతీకి చెక్ పెట్టేందుకు ఓ కమిటీని నియమించింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ నెల 2న కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 15 మంది అధికారులతో కూడిన ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు కాగా దీనికి సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ నెల 2న ఈ కమిటీ ఏర్పాటు కాగా కమిటీ నేతృత్వంలో ఈ నెల 30న కీలక భేటీ జరగనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జల వివాదాలపై కేంద్రం కీలక అడుగుపడినట్లే. 30న ఢిల్లీలో కేంద్ర కమిటీ తొలి సమావేశం నిర్వహించనుంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వనరుల నిర్వహణపై తలెత్తిన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. 30న ఢిల్లీ సేవాభవన్లోని కేంద్ర జల కమిషన్ 3వ అంతస్తులో సమావేశం కొనసాగనుంది. కమిటీ సభ్యులంతా హాజరై ప్రత్యక్ష పద్ధతిలో చర్చలు జరపనున్నారు. కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించిన నేపథ్యంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సంక్రాంతి పండుగ ముగియడంతో ఏపీలో తిరుగు ప్రయాణాల సందడి మొదలైంది. ఊళ్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టడంతో ఏపీలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి సంబరాలు ముగించుకుని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ నగరం జనసందడిగా మారింది. విజయవాడ బస్టాండ్లోని అన్ని ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. అటు రైల్వే స్టేషన్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ కోచ్లతో పాటు జనరల్ బోగీలు కూడా కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు, రైలు ప్రయాణికులతో ఫుల్ అయ్యాయి. గత 2 రోజులుగా నగరంలోని రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. బస్సులతో పాటు రైళ్లలో కూడా రద్దీ విపరీతంగా ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విజయవాడ, హైదరాబాద్ మధ్య నడిచే సాధారణ రైలుకు అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయినప్పటికీ ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా రద్దీని ఆసరాగా చేసుకుని ఛార్జీలు పెంచేస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. పరిస్థితిని గమనిస్తూ ఆర్టీసీ అధికారులు అవసరమైన చోట మరిన్ని అదనపు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. సోమవారం నాటికి రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రౌడీ ముక్కలు మరోసారి రెచ్చిపోయాయి. దగదత్తి మండల కేంద్రంలో కత్తులతో వీరంగం సృష్టించిన రౌడీ గ్యాంగ్ ఒక మెడికల్ షాపును ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జిల్లాలో మళ్లీ కత్తుల కల్చర్ మొదలవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు దగదత్తిలోని ఒక మెడికల్ షాప్ వద్దకు చేరుకున్నారు. షాప్ యజమాని బెదిరిస్తూ మేము డబ్బులు ఇవ్వం, మాకు కావాల్సిన మందులు వెంటనే ఇవ్వాలి అంటూ అడ్డగోలుగా డిమాండ్ చేశారు. ఆ సమయంలో షాపులో ఉన్న మహిళా సిబ్బంది వారు అడిగిన మందులు తమ వద్ద లేవని చెప్పడంతో రౌడీ గ్యాంగ్ ఒక్కసారిగా రెచ్చిపోయింది. మందులు లేవు అన్న మాట వినగానే ఆగ్రహంతో ఊగిపోయిన దుండగులు షాపులోని సామగ్రిని చిందరవందర చేశారు. కత్తులు చూపిస్తూ అక్కడ ఉన్న మహిళను భయపెట్టి
పెట్టి షాప్ ఫర్నిచర్ మరియు మందుల అద్దాలను పగలగొట్టారు. పట్టపగలి నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా కత్తులతో దాడికి దిగడం చూసి స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇలాంటి అరాచక శక్తులు పెరుగుతుండడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి రౌడీజానికి అడ్డకట్ట వేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతరను తలపించింది. వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు శుక్రవారం లక్షాధిక భక్తులు తరలిరాగా పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో అమ్మవార్ల దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారళమ్మ, గోవిందరాజు, పగడిగిద్దరాజు గద్దెలపై ఎత్తుబెల్లం, పొడిబియ్యం, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం పూట గద్దెల వద్దకు భక్తులకు అనుమతించిన పోలీసులు 10 గంటల సమయంలో రద్దీ పెరగడంతో గ్రిల్స్కు తాళాలు వేసి బయట నుంచి దర్శనం కలిగించారు. కళ్యాణ మండపం వద్దన్న క్యూ ద్వారానే భక్తులను దర్శనానికి పంపించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్యూ ద్వారా వచ్చే భక్తులను గద్దెల వద్దకు వెళ్లకుండా గేట్లను మూసేశారు. ప్రోటోకాల్ దర్శనాలను కొందరిని దర్జాగా గద్దెల వద్దకు అనుమతించగా సామాన్య భక్తులు మాత్రం దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. నిన్న ఒక్కరోజే 6 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక మ్యాచ్కు ముందు దైవ దర్శనం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని శనివారం ఉదయం సందర్శించారు. అతని వెంట సహచర ఆటగాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి తెల్లవారుజామున జరిగే పవిత్ర భస్మహారతిలో పాల్గొని మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజ నిర్వహించారు. న్యూజిలాండ్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఇండోర్ వేదికగా జనవరి 18న జరగనున్న 3వ వన్డే సిరీస్ విజేతను నిర్ణయించనుంది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్కు ఒక రోజు ముందు దేవుడు ఆశీస్సులు తీసుకునేందుకు కోహ్లీ, కుల్దీప్ ఈ ఆలయానికి వచ్చారు. ఇటీవల అద్భుతమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తిరిగి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకునే విషయం తెలిసిందే. भारतीय टीम के सफल बोला बल्लेबाज विराट कोहली और स्पिन के जादूगर कुलदीप यादव भी यहाँ बाबा महाकाल की शरण में पहुंचे। विधि विधान के साथ उन्होंने बाबा महाकाल का पूजन अभिषेक कर आशीर्वाद लिया है। सर जय श्री माता, 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 जय श्री माता। తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ మాడవీధులు భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా శిలాతోరణం వరకు వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే మొత్తం 78,733 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అదే రోజు 31,146 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా వచ్చిన కానుకలు 3.41 కోట్లకు చేరుకున్నట్లు అధికారుల సమాచారం. ప్రస్తుతం ఎస్ఎస్డీ టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు సహనం పాటించి టీటీడీ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.